అసలు ఎందుకు వచ్చారు? ఎంత కంఫర్ట్ లైఫ్ ని, మంచి ఉద్యోగం, గెజిటెడ్ ఉద్యోగాన్ని అసలు వదులుకొని రాజకీయాల వైపు ఎందుకు రావాలనిపించింది? అసలు ఏంటి? అసలు మీరు ముందు నుంచి ఏమైనా రాజకీయాలు రావాలి ముందే అనుకున్నారా? ఇప్పుడు సడన్ గా వచ్చారా? అంటే నా నేపథ్యం సామాజిక నేపథ్యం. 2008 నుంచి నేను ఉద్యోగంలో ఉన్నాను. సో నాకు వచ్చేటువంటి జీతంలో మాక్సిమం నేను కంట్రిబ్యూట్ చేసుకుంటూ వస్తున్నాను అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం, అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్ కోసం. కాబట్టి ఇంకా మరింతగా మన యొక్క కంట్రిబ్యూషన్ ఎక్స్టెండ్ చేయడం, అంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ సర్వీసెస్. సో నాకు తెలుసు అండి, బాధలు తెలుసు, పర్టికులర్ గా నిరుద్యోగుల బాధలు నాకు తెలుసు. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నేను భాగంగా ఉన్నాను కాబట్టి నాకు ఒక విజన్ ఉంది, ఒక విజన్ డాక్యుమెంట్ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఎడ్యుకేషన్ ఇట్లా ఉంటే బాగుంటది. సో ఆ కోణం లోపల నా అడ్వైజెస్, నా సజెషన్స్ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, పర్టికులర్ గా విద్యా వ్యవస్థకు నేను ఇద్దామని చెప్పేసి సిద్ధపడి రాజకీయం లోపలికి నేను ప్రవేశించాను. సరే, ఒక ప్రశ్న అడుగుతాను, అడగచ్చు కదా? 100%. ఇప్పుడు అఫిడవిట్ మీరు సమర్పించారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చాలా కోట్ల రూపాయల వాళ్ళు లెక్కలు చూపెట్టారు. మీరు కూడా దాదాపు 2 కోట్లు పైచిలకు మీ లెక్కలు చూపెట్టారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ కోట్ల రూపాయలు అఫిడవిట్ ఎట్లా చూపెట్టిందంటే ఏం చెప్తారు? నాకు 16 సంవత్సరాల సర్వీస్ నేను చేసిన, నాకు జీతం రాదా? మోరోవర్ నా భార్య ఉన్నది, నేను చూపించినటువంటి నా ఆస్తులు ఎంత ఉన్నాయి, భార్య నేను చేసుకున్నటువంటి భార్య కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా తనకి ఇస్తారు కదా, అంటే ఇవ్వద్దంటారా? వాళ్ళ ఇష్టం, అది చెప్పండి మీరు, అంతే వాళ్ళ ఇష్టం. కానీ అఫిడవిట్ ఈస్ వెరీ ఫెయిర్. మరి మిగతా మీరు అడిగినటువంటి 2 వ్యక్తులు ఫెయిర్ అఫిడవిట్ చూపించారా? ఐఎమ్ క్వశ్చనింగ్ టు యూ. నేను ఫెయిర్ గా అఫిడవిట్ లో ₹1 లేకుండా ఏదైతే నా పేరు మీద గానీ నా భార్య పేరు మీద గానీ ఎంతైతే ఉందో అది మొత్తం కూడా చూపించే ప్రయత్నం చేసిన. మిగతా వాళ్ళు ఫెయిర్ గా చూపించగలరా? చూపించారా? మీ వైపు నుంచి నేను ప్రశ్న అడుగుతున్నా. ఓకే, సరే, మీ అయితే అఫిడవిట్ ఫేర్ గా చూపెట్టారు. ఆబ్వియస్లీ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఫేర్ గా చూపెట్టలేదు నేను అనట్లేదు, చూపెట్టారా అని ప్రశ్నిస్తున్నాను నేను. సరే, ఓకే, మీరు అన్నట్టు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు చాలా డబ్బున్నోళ్ళు, మీకంటే డబ్బున్నోళ్ళు తెలుస్తుంది, అఫిడవిట్ లోనే తెలుస్తుంది. అంతే, మీరు డబ్బున్నోళ్ళే, మీకంటే డబ్బున్నోళ్ళు, అంతే కదా? ఓకే, సరే, వీళ్ళు ఓటర్లను ప్రభావితం చేయగలటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ అభ్యర్థి కానీ బీజేపీ అభ్యర్థి అంతకంటే ఎక్కువ. వీళ్ళని ఎట్లా ఎదుర్కొంటారు మరి ఎన్నికల్లో? అంటే ఒకటండి, డబ్బులతో ఎన్నికలు రాజకీయాలు జరుగుతాయి అనుకుంటే ఎవరు రాజకీయాల లోపలికి రారు, నేనే రాను కదా. అవును. సో ఓటర్ గుండె తట్టాలి, ఓటర్లను మనం రీచ్ అవుట్ కావాలి ఒక పాజిటివ్ యాంగిల్ లోపల. సో దాని వల్ల ఓటింగ్ టర్న్అవుట్ పెరుగుతుంది, ఓటర్ పాజిటివ్ గా ఆ వ్యక్తికి ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. బట్ డబ్బులతోనే అన్ని చేయొచ్చు. మనీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, ఐ కెన్ సే. డబ్బులు అనేది ఒక ఫ్యాక్టర్, బట్ అదే ఫ్యాక్టర్ కాదని చెప్పేసి నేను అంట. అంటే ఫైనల్ గా వీళ్ళని ఎదుర్కొంటారు, 100% ఎదుర్కొంటారా? లేకపోతే మీరు సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటారా ఎన్నికల్లో? ఏదైనా కావచ్చు, బట్ ఐ విల్ విన్ దిస్ ఎలక్షన్. నేను టీచర్ అండి, బేసిక్ గా నేను టీచర్, చాక్ పీస్ నా యొక్క వృత్తి, పడతా చాక్ పీస్, తప్పేమున్నా. ఇంకోటి ఉన్నట్టుండి ఈ బిఎస్పీ పార్టీలో ఎందుకు బీఫామ్ తీసుకున్నారు? అసలు ఏంటి దీని కథ ఏంటి అసలు? సో బిఎస్పీ ఇస్ ఎ నేషనల్ పార్టీ అండ్ బహుజన్ కాన్సెప్ట్, యు నో దట్. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ బీసీ కులగణనకు సంబంధించినటువంటి సర్వేలు చేసింది, 2వ సర్వే కూడా సిద్ధపడ్డది. మీరు ఈ మధ్య పేపర్ లో చూసుంటారు మీరు. సో బహుజన్ కాన్సెప్ట్ అనేది తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం లోపలికి, అంటే బీసీ వాదం బలపడుతున్నటువంటి నేపథ్యంలో, సో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కు తప్పనిసరిగా ఒక రకమైనటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో హ్యావ్ జాయిన్డ్ బీఎస్పీ పార్టీ, హ్యావ్ టేకెన్ బీఫామ్ ఫ్రమ్ బీఎస్పీ. అందుకోసమే మీరు బీఫామ్ తీసుకున్నారా, లేకపోతే క్రమానుగత శ్రేణిలా ముందుకు రావడానికి బీఎస్పీ టికెట్ తీసుకున్నారా? నేషనల్ పార్టీస్ ఎట్లయినా తప్పనిసరిగా పైన, అంటే ఆర్డర్ నేషనల్ పార్టీస్ ఫాలోడ్ బై రీజనల్ పార్టీస్. ఆఫ్ కోర్స్ దట్స్ అ టెక్నికల్ ఆస్పెక్ట్. అంతే. రీసెంట్ గా కూడా తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి వరంగల్లో పెట్టినటువంటి సభలో మీరు పాల్గొన్నారు. నిన్న మొన్న కొంతమంది మందకృష్ణ మాదిగ లాంటి నేతలను కలిసిరు, ఆర్ కృష్ణయ్య లాంటి నేతలను కలిసిరు. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం కూడా ఒక బీసీ కులగణన చేస్తుంది, ఎస్సీ వర్గీకరణ చేస్తుంది. దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంది? ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఈ యొక్క రెండు కూడా? అంటే సక్సెస్ రేట్ దట్ డిపెండ్స్ అపాన్ ద గవర్నమెంట్ డిసిషన్ అండ్ ప్రెషర్ గ్రూప్స్ గవర్నమెంట్ పైన ఏ విధంగా ఒత్తిడి చేస్తాయి అనే దానిపైన ఆ సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అవుతుంది. బట్ నేను సక్సెస్ ఆ ఫెయిల్యూర్ ఆ చూడను. ఏదైతే అంటే మెజారిటీ పాపులేషన్ ఏదైతే ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ఉందో వాళ్ళకి తప్పనిసరిగా న్యాయం జరగాలి. సో సోషల్ జస్టిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మరి ఇక్కడ బీసీల పాపులేషన్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 58%, కానీ మొన్న 42% చూపించారు. సరే, ఆ లెక్కలు ఏదైనా కావచ్చు, 36, 46, 56, 60 పక్కన పెట్టండి. న్యాయం అనేది ఎక్కడైనా న్యాయం. కాబట్టి కంపల్సరిగా పాపులేషన్ బేస్ చేసుకుని న్యాయం అనేది, అది బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఓసీయా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, న్యాయం అనేది ఆ కోణం లోపల, ఆ కాంటెక్స్ లోపల తప్పనిసరిగా జరగాలి. సో దానికి 100% నేను న్యాయం కోణం లోపల అనుకూలమే. అది పాజిటివ్ అవుట్కమ్ ఇవ్వాలి అని చెప్పేసి బలంగా నేను కోరుకుంటాను.